దయ్యాలకు దడవనివాడు. నాగన్నకు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. వాడు 20 ఏళ్ల వయసు వాడయ్యే వరకు గ్రామంలోని మోతుబరి రైతుల ఇళ్లలో పాలేరుగా పనిచేస్తూ పొట్ట నింపుకున్నాడు. వాడు సహజంగా మంచి తెలివైన వాడు కావడంతో వ్యవసాయ పనుల్లో నేర్పరి అని పేరు సంపాదించాడు. నాగన్న ఇక తను పెళ్ళాడి ఒక ఇంటివాడు కావాలి అనుకున్నాడు. కానీ వాడికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు. నువ్వు చూడబోతే పాలేరువి, నీ యజమాని ఇంటి పనిపాటుల్లో రాత్రింబవళ్ళు ఒళ్ళు హోనం చేసుకుంటావు. నీకు పిల్లనిస్తే మా పిల్ల ఆలనా పాలనా అయినా చూసేందుకు నీకు తీరుబాటు ఉంటుందా? నువ్వు పాలేరు పని మానేసి ఎవరి పొలమైనా కౌలుకు తీసుకునేటట్లయితే మా పిల్లని ఇస్తాం అన్నారు ఒకరిద్దరు. వాడు తనకు తెలిసిన పెద్ద రైతుల నుంచి పొలం కౌలుకు తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యపడలేదు. దానితో వాడికి తను పుట్టి పెరిగిన గ్రామం మీద, తన బ్రతుకు తీరువు మీద ఏవగింపు కలిగింది. నాగన్న ఒకనాటి ఉదయం గ్రామం వదిలి 3 రోజుల పాటు అడవిదారిన ప్రయాణం చేసి 4వ నాటి ఉదయానికి మరొక గ్రామం చేరాడు. ఆ గ్రామానికి 4 పక్కల పచ్చని పంట పొలాలు ఉన్నాయి. అయితే నాగన్న గ్రామంలోకి పోతున్న దారి పక్కన పంట పొలాల మధ్యలో ఒక పెద్ద బీడు, పాడుపడిన బావి వాడికి కనపడ్డాయి. నాగన్న ఆశగా ఆ బీడు పొలం కేసి చూస్తూ ఇది నాకు కౌలుకిస్తే బంగారం పండించగలననుకొని దారిని పోతున్న ఒక మనిషిని ఆపి ఆ బీడు ఎవరిది అని అడిగాడు. అతను గ్రామంలో ఎత్తుగా ఉన్న ఒక మేడకేసి చేయి చూపి అందులో ఉండే జమీందారు గారిది అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. నాగన్న జమీందారు దగ్గరకు పోయి తన గురించి చెప్పుకుని, అయ్యా, మీరు సాగు చేయకుండా వదిలిపెట్టిన బీడును నాకు కౌలుకిచ్చారంటే మీ పేరు చెప్పుకొని సుఖంగా బతికిపోతాను అన్నాడు. జమీందారు నవ్వి, అది దయ్యాల బీడు, దాని సంగతి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్లకు తెలుసు. అందులో భయంకరమైన దయ్యాలు చేరాయి. బీడును సాగులోకి తేగల వాళ్లకు సగం బీడు ఉచితంగా ఇస్తానని చాటింపు కూడా వేయించాను. ధైర్యవంతులం అనుకుని రాత్రి వేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. కనుక ఆ బీడు జోలికి పోవద్దు అన్నాడు. నాగన్నకు దయ్యాలంటే భయం లేదు. బీడులో నుంచి దయ్యాలను తరిమేయగలిగితే సగం బీడు తనదవుతుందన్న ఆశతో వాడికి ఎక్కడ లేని తెగింపు వచ్చింది. వాడు జమీందారు ఇంట్లోనే భోజనం చేసి చీకటి పడగానే తన చేతికర్ర తీసుకుని బీడులోకి పోయి ఒక పెద్ద చెట్టు బోధన ఆనుకుని కూర్చున్నాడు. ఒక జామురాత్రి గడిచేసరికి నాగన్న ముందు భయంకరమైన 2 దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. వాడి చేతికర్రను గట్టిగా గుప్పెట బిగించి పట్టుకుని ఏమాత్రం తొణక్కుండా వాటి ముఖాల్లోకి పరీక్షగా చూశాడు. దయ్యాలు 2 ఒక అడుగు వెనక్కు వేసి, ఆహా, ఏం ధైర్యం నీకు! లోగడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూస్తూనే గుడ్లు తేలవేశారు. ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాయి. నేనెవరైతే మీకేంలే గాని పెనుభూతాలు బ్రహ్మరాక్షసులు తిరిగే ఈ భయంకర వేళల్లో మీరు ఏదో పనిగట్టుకుని ఇక్కడికి వచ్చినట్లుంది. మీకేం కావాలి అన్నాడు నాగన్న. వీడు మన తగువు తీర్చగల సమర్థుడిలా ఉన్నాడు అన్నది ఒక దెయ్యం. అవునన్నట్లు రెండో దెయ్యం తలాడించింది. ఈ పాడుబడ్డ బీడుకు మా ఇద్దరిలో ఎవళ్ళో ఒకళ్ళం అన్ని హక్కు భుక్తాల్లో యజమానులం కాదలుచుకున్నాం. ఈనాటి వరకు మేము చేసిన ఘనకార్యాల సంగతి విని మాలో ఎవరు గొప్పో నువ్వు న్యాయంగా తీర్పు చెప్పాలి. అలా చెయ్యకపోయావో నువ్వు తెల్లవారాక వెళ్ళేది గ్రామంలోకి కాదు, ఆ పాడుబడ్డ దిగుడు బావిలోకి అన్నాయి దయ్యాలు. అలాగే న్యాయంగా తీర్పిస్తాను. నాకు కావలసింది మీ శక్తి సామర్థ్యాలను గురించిన ప్రత్యక్ష సాక్ష్యం, గతంలో చేసిన ఘనకార్యాల గొడవలు కాదు అన్నాడు నాగన్న. సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అన్నాయి దయ్యాలు. నాగన్న తన చేతికర్రతో ఒక దయ్యం భుజం మీద చిన్నగా కొట్టి, నువ్వు ఈ బీడు మధ్య ఒక చక్కటి అందమైన ఇల్లు కట్టాలి. ఆ పని అర్ధరాత్రిలోగా పూర్తి కావాలి అన్నాడు. ఓ, అదెంత పని అంటూ దయ్యం వెళ్ళిపోయింది. నాగన్న ఈసారి రెండో దయ్యం నడుం మీద తన చేతికర్రతో చిన్నగా పొడిచి, నీ తోటి దయ్యం ఇల్లు కట్టడం పూర్తి చేయగానే నువ్వు దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి లోపల కూరపాదులు పూల చెట్లు నాటాలి. ఈ పని తొలికోడి కూసే లోపల పూర్తి చేయాలి అన్నాడు. ఇదొక లెక్క ఏంటి నాకు అంటూ రెండో దయ్యం కూడా వెళ్ళిపోయింది. సరిగా అర్ధరాత్రి సమయంలో మొదటి దయ్యం నాగన్న దగ్గరకు వచ్చి, ఇంటి పని పూర్తయిపోయింది, నేను గొప్పదాన్నని తీర్పిస్తావు కదా అన్నది. నాగన్న ఒక క్షణం ఆగి, అలాగే ఇవ్వాలి మరి, కానీ అలా చేస్తే ఆ రెండో దయ్యం నన్ను బతకనిస్తుందా అన్నాడు. ఆ భయాలేం పెట్టుకోకు, నా వెంటరా,
దాన్ని హతం చేసే మార్గం చెబుతాను అంటూ దయ్యం నాగన్నను బీడు చివరకు తీసుకుపోయి ఒక మొక్క చూపించి, దీని వేరు చేతికి కట్టుకో, దీని కాండాన్ని ధూపంగా వేశావంటే అది చావడమో లేక కొన్ని ఆమడల దూరం పారిపోవడమో చేస్తుంది అన్నది. సరే, రేపు రాత్రికి రా, తీర్పు నీ పక్షానే ఉంటుందిలే, ఆ రెండో దాన్ని రేపు రాత్రికి రమ్మంటాను అన్నాడు నాగన్న. తొలికోడి కూసే వేళ రెండో దయ్యం పని పూర్తి చేశానంటూ ఉత్సాహంగా నాగన్న దగ్గరకు వచ్చింది. నాగన్న దాన్ని మెచ్చుకొని తీర్పు దాని పక్షానే ఉంటుందని చెప్పి, మొదటి దయ్యం తనకేమన్నా హాని చేస్తుందేమో అన్నాడు. దయ్యం అతన్ని భయపడవద్దని బీడిలో మరొక చివరకు తీసుకుపోయి అక్కడ నేల మీద పాగుతున్న ఒక తీగ మొక్కను చూపి, దీని వేరుని చేతికి కట్టుకో, ఆ దయ్యం నీ దగ్గరకు రాగానే దీని ఆకుల్ని నిప్పులో వెయ్యి, ఆ పొగకు అది చావడమో కారడువులు పట్టిపోవడమో చేస్తుంది అన్నది. నాగన్న మొక్క వేరు ఆకులు తీసుకుని దుస్తుల్లో దాచి మొదటి దయ్యానికి చెప్పినట్లే దాన్ని మర్నాటి రాత్రికి రమ్మన్నాడు. తర్వాత జమీందారు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. నాగన్న దయ్యాల బీడులోంచి అసలు ప్రాణాలతో తిరిగి రావడమే జమీందారుకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. నాగన్న దయ్యాలు చెప్పిన వేళ్లను ముంజేతికి కట్టుకుని చీకటి పడగానే ఒక కుంపట తీసుకుని దయ్యాల బీడులోనికి వెళ్ళి చలికాగుతూ కూర్చున్నాడు. జాము రాత్రి గడిచేసరికి దయ్యాలు రెండు ఏమిటి నీ తీర్పు అంటూ నాగన్న దగ్గరకు వచ్చాయి. వాడు దయ్యాలను మరి కాస్త దగ్గరకు రమ్మని, పగలల్లా న్యాయశాస్త్ర గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను, ఈ బీడు ఇక్కడ ఉన్న మన ముగ్గురిలో శక్తివంతులైన వాళ్ళదని తెలుసుకున్నాను, నేనే శక్తిమంతుణ్ణి అంటూ దయ్యాలు చెప్పిన చెట్టు కాండాలని ఆకులను కుంపటి నిప్పుల్లో వేశాడు. ఆ వెంటనే గుప్పుమంటూ పెద్ద పొగలేచింది. దయ్యాలు రెండు కీచుమంటూ అదృశ్యమైపోయాయి. జమీందారు నాగన్న ధైర్యాన్ని మెచ్చుకొని వాడికి బీడిలో సగం దానం ఇచ్చాడు. నాగన్న దయ్యాలు కట్టిన ఇంట్లో ఉంటూ వ్యవసాయం ప్రారంభించి కొన్నాళ్ల తర్వాత తగిన పిల్లని పెళ్లాడి చాలా సుఖంగా జీవించాడు.